దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ వందనాలండి. మరి ఒక చిన్న ఉపమానంతో మరి మీతో మాట్లాడాలని అనుకుంటున్నానండి. ఒక రాజుగారంట మరి తన రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారని మరి సంచరించాలని ఆశ కలిగి మరి ఆ చోటంతా వెళ్ళాలని తను మరి రాజ్యమంతా వెళ్ళి చూశారంటండి. చూసి ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు చాలా బాధ కలిగిందంట. ఆ రాజుగారు అనుకున్నారంట, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పేద పరిస్థితులు ఉన్నారు, మరి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నా ప్రజలందరికీ ఒక సందేశాన్ని అందించండి, వాళ్ళందరికీ ఒక సందేశాన్ని అందించి చెప్పండి ఏంటంటే నా దగ్గరికి వస్తే వాళ్ళందరికీ కావాల్సినది మరి డబ్బు మరి ధనము అన్నీ కూడా ఇస్తాను అని చెప్పి మరి అక్కడ ఒక మాటను మరి విడుదల చేశారంట రాజుగారు. మరి అందరూ వచ్చారంట అండి. అందరూ వచ్చి మరి అక్కడ మరి ధనము కావాల్సిన వారు ధనం తీసుకొని వెళ్ళారంట, డబ్బు కావాల్సిన వారు డబ్బు తీసుకొని వెళ్ళారంట, బంగారం కావాల్సిన వారు అందరు బంగారం తీసుకొని వెళ్ళారంట. కానీ ఒక వ్యక్తి మాత్రము ఏది తీసుకోకుండా అదే విధంగా నిలబడి వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సైనికులతో మాట్లాడుతూ అంటున్నాడంట, నేను రాజుగారిని కలవాలి అంటున్నాడంట. అప్పుడు ఆ సైనికులు వెళ్ళి మరి ఒక వ్యక్తి మాత్రము రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఒక వ్యక్తి మాత్రము మరి ఏది తీసుకుంటలేడు, రాజుని కలవాలి అంటున్నాడు అని అన్నప్పుడు రాజు మరి అక్కడి నుంచి వచ్చి మరి తనతో కలవడానికి ఆయన సిద్ధపడాడంట అండి. మరి రాజుగారు కలిసిన వెంటనే ఆ సామాన్యమైన వ్యక్తి అంటున్నాడంట, నాకు వెండి వద్దు, బంగారం వద్దు, వజ్రాలు వైడూర్యాలు వద్దు, కానీ నాకు నువ్వు కావాలి రాజా అంటున్నాడంట అండి. హల్లెలూయా. ఎందుకంటే మనము రాజు కావాలంటే అంత సంబంధించింది రాజ్యం అంతా కూడా రాజుదే కాబట్టి ఆయన రాజు కావాలి అనుకుంటున్నాడు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రాజాది రాజైనటువంటి ప్రభువు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ తీసుకుంటున్నాం. నేను ఆశీర్వదించబడ్డానని మన ధనం పరంగా ఆశీర్వదించబడ్డామేమో, మరి ప్రాపర్టీ పరంగా ఆశీర్వదించబడ్డామేమో, అన్ని ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం. కానీ ఆ రారాజుని మర్చిపోతున్నామేమో, రానయ్యున్నటువంటి ఆ ప్రభువుని మర్చిపోతున్నామేమో. ఈ రోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు నువ్వు మర్చిపోవద్దని, ఆ రాజు ద్వారా నువ్వు ఆశీర్వదించబడ్డావని, ఆ రారాజును నువ్వు కొలవడము నువ్వు విడిచిపెట్టద్దని, ఆయనను ఆరాధించి పూజించి ఆయనను మహిమపరచాలని మరి ఈ రోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. అన్ని తీసుకున్నావు కానీ ఆయనను ఆరాధించడం మర్చిపోతున్నామేమో, ప్రార్థించడం మర్చిపోతున్నామేమో ఈ రోజు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మరి ఆయనను మరి గుర్తు చేసుకుంటూ జీవించాలని దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలండి.